హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి బియ్యపు పిండితోటి కరకరలాడే మంచి స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఇవి వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అదేవిధంగా అస్సలు ఆయిల్ పీల్చవు. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఈసారి ఎప్పుడైనా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతాయి. దీనికోసం ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని, కొంచెం మందంగా ఉండే బాండీ పెట్టుకోండి. అందులో ఒక కప్పు నీళ్లు పోసుకొని ఈ నీళ్ళని ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. ముప్పావు స్పూన్ వరకు ఉప్పు వేసానండి. ఉప్పు చూసుకొని మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకుందాము. హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 3 స్పూన్ల వరకు తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఈ నువ్వులు కనుక మీకు ఇష్టమైతే తప్పకుండా వేసుకోండి, చాలా బాగుంటాయి. అదేవిధంగా సన్నగా తరిగిన ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఆకులు కొన్ని, కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసుకోవాలి, ఒక 5, 6 రెప్పలు. వీటన్నిటిని కూడా ఈ నీళ్ళల్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు అంతా కరగాలి కదా. ఇలా అంతా కలిసింది అనుకున్నప్పుడు ఈ వాటర్ కొంచెం గరిటెతో తీసుకొని చేతిలో వేసుకొని కొంచెం ఉప్పు చూసుకోండి. మనం వేసిన ఉప్పు చక్కగా సరిపోతుంది. చాలేదనుకోండి ఒక చిటికెడు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్ళు ఇలా తెరులుతూ ఉన్నాయి కదా, ఇందులో ఒక కప్పు బియ్యపిండి తీసుకొని ఇలా వేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి వేసుకోకండి, ఉండలు కట్టిద్ది, కొంచెం కష్టంగా అనిపించింది కలుపుకునేటప్పుడు. ఇలా 2-3 సార్లుగా వేసుకుంటూ కలుపుకున్నామంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇంక స్టవ్ ఆపేసుకొని దీనిపైన మూత పెట్టుకొని పక్కనుంచుకొని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చేతికి కొంచెం తడి చేసుకోండి. గోరువెచ్చగా ఉంటుంది కదా, కాలుతుంది మళ్ళీ. ఇలా పిండంతా కూడా చేతికి తడి చేసుకుంటూ ఈ పిండిని స్మూత్‌గా కలుపుకోవాలి. మనకి చపాతీకి ఎలాగైతే పిండి కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా స్మూత్‌గా కలుపుకున్న పిండిని ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా అనిపించిందనుకోండి, చేయి కొంచెం తడి చేసుకుంటూ కలుపుకున్నామంటే పిండి చాలా స్మూత్‌గా వస్తదండి. ఇలా వచ్చిద్దనమాట. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఇలా ఒక పక్కన ఉంచుకొని, మనకి ఏ సైజులో చపాతీకి లాగా ముద్దలాగా చేసుకోవాలి కదా, మనకి ఏ సైజులో ఉండ కావాలో ఆ సైజులో ఇలా కొంచెం తీసుకొని మిగిలిన పిండి మీద మూత పెట్టుకొని పక్కన ఉంచుకోండి ఆరిపోకుండా. మనం తీసుకున్న పిండిని ఇలా ఒక చెక్క పైన కానీ, ఫ్లోర్ పైన కానీ ఇలా పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా రుద్దుకోవాలి పల్చగా. మీరు ఇలా రుద్దుకునేటప్పుడు ఈ పిండిని పైకి లేపకుండా ఇలా జరుపుకుంటూ రుద్దామంటే రౌండ్ షేప్ వస్తుందండి. పైకి లేపామంటే మళ్ళీ మధ్య మధ్యలో ఇరిగిపోతూ ఉంటుందన్నమాట. మనకి ఎంత వీలైతే అంత పల్చగా రుద్దుకోండి. ఎందుకంటే కొంచెం మందంగా ఉన్నాయనుకోండి, మళ్ళీ చేసుకున్న తర్వాత మెత్తగా ఉంటాయన్నమాట. స్నాక్స్ అంత క్రిస్పీగా రావన్నమాట. ఇలా బాగా పల్చగా రుద్దుకున్నాక వీటిని 4 వైపులా కూడా చాకుతోటి అంచులు కట్ చేసుకోవాలి. 4 వైపులా అంచులు కట్ చేసుకున్న తర్వాత ఈ పిండి, మిగిలిన పిండి ఉంటుంది కదా, ఈ పిండిని మళ్ళీ నెక్స్ట్ మనం ఈ చపాతీలాగా రుద్దుకుంటాం కదా, దానిలో కలుపుకొని రుద్దుకోవాలి. ఇప్పుడు మనం ఇలా అంచులు కట్ చేసిన తర్వాత ఇలా రుద్దుకొని ఉంచుకున్న ఈ చపాతీని మనకి డైమండ్ షేప్ కావాలనుకోండి, స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. అదేవిధంగా స్క్వేర్ షేప్లో చేస్తున్నానండి నేను ఇప్పుడు, అందుకోసమని స్ట్రైట్గా చాకుతోటి కట్ చేస్తున్నాను. మీకు ఏ షేప్లో కావాలో, ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా చాకుతోటి నిదానంగా కట్ చేసుకోండి. మంచి షేప్లో వస్తాయి, ఎలా కావాలంటే అలా వస్తాయి. మీకు రౌండ్ షేప్ కావాలనుకోండి, బాటిల్ మూత ఉంటుంది కదా, దాంతో కట్ చేసుకోండి, చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. నేను స్క్వేర్ షేప్లోనే తీస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇవి మనం పొడిపిండి చల్లుకున్నాం కదా, ఒకదానికొకటి ఏమీ అంటుకోవండి. ఇలా తీసుకునే ముక్కలన్నిటిని ఒక పక్కన ఉంచుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోవాలి. నేను ఆల్రెడీ స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని ఉంచుకున్నానండి. మంచిగా ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు ఇందులో మనం చేసుకొని పక్కన ఉంచుకున్న ఈ ముక్కలన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే గరిటెకి కొంచెం క్రిస్పీ సౌండ్ వస్తుందండి. అంతవరకు ఫ్రై చేసుకొని వీటిని తీసుకోవాలి. ఇవి టిష్యూ పేపర్ మీద వేసుకున్నామంటే ఆయిల్ ఏదైనా ఉన్నా కానీ వడలిపోతుంది. అదేవిధంగా మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే చపాతీలాగా రుద్దుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇలాగే డీప్ ఫ్రై చేసుకోండి. మనకి ఇంకా కప్పు బియ్యం పిండితోటి వేడి వేడిగా క్రిస్పీగా ఉండే స్నాక్ రెడీ అయిపోయినట్టేనండి. చాలా బాగుంటాయి. మనం నువ్వులు కూడా వేసుకున్నాం కదండీ, తింటూ ఉంటే మధ్య మధ్యలో ఈ నువ్వులు తగులుతూ చాలా బాగుంటాయండి. కావాలంటే తుంచి చూపిస్తా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. చెర్రీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్